నవ్వుడు కదా ఎందుకు ఏడుస్తాడు? కళ్ళ నిరూపు కరగదే నా బాధ ఎవనికి తెలవదే. నువ్వు చెప్పు, నేను చెప్తా తర్వాత. చెప్పా కదా నేను తరా నువ్వంటే ఇష్టమని, నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ఫీలింగ్స్ వస్తున్నాయి తరా నీ వల్ల. ఏడుస్తుండే ఏం చేయాలి అంటారా? నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పు. నేను ఇంతవరకు ఎవరి కోసం ఏడవాలని అంటారు, నీ కోసమే ఏడుస్తున్నా ఫస్ట్ టైం. ప్రాంక్ కాదు నేను తరా, సీరియస్గా చెప్తున్నా. అసలు నువ్వంటే చాలా ఇష్టం నేను తరా. ఫస్ట్లో ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. నేను యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేను. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే ఎంత ఎనర్జీగా ఫేస్గా కనిపిస్తుందని ఒక చిన్న బాధనే, నా తమ్ముడు ఏడుస్తుంది కాబట్టి. సో ద మ్యాటర్ ఏంటంటే మీకు ఆల్రెడీ చూస్తుండొచ్చు, ఎంత క్రష్ అని చెప్పిండు, తర్వాత ప్రాంక్స్ అని చేసిండు, ఆ పిల్లలు నేర్పించిండు, వీడు బాధపడ్డాడు. తర్వాత ఎండ్ ఆఫ్ ది అని చేసి లాస్ట్లో ప్రాంక్ అని చెప్పిండు. బట్ అది కాదు, ఇంకా లేదన్నా, ఇవన్నీ పక్కన పెట్టి నాకు నిజంగా ఆయన అంటే ఇష్టం, ఇంకా నేను చెప్పేద్దాం అనుకుంటున్నాను ఆయనకి అని అంటుండు. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో అయితే తెలియదు. చెప్పరా అసలు నిజంగా జెన్యూన్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? తనకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అన్న. ఏం అంటే సడన్గా అందరూ కింద కామెంట్స్ అట్లా పెట్టేసరికి ఆ ఎమోషన్ ఇంకా నాకు అట్లే నిజం అయిపోయింది. చెప్పలేకపోతున్నా తనకి. తను చెప్తే తను అర్థం చేసుకోవట్లేదు, కాల్స్ లిఫ్ట్ చేస్తలేదు, అసలు మాట్లాడతలేదు. ఆ కామెంట్లు చూసి మన వాళ్ళందరూ బాగా సపోర్ట్ ఇస్తున్నారు అంటుంది, కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్న. ఇందులో నువ్వు ప్రాంక్ అని చెప్పినావు కదా, నువ్వు కూడా అసలు అమ్మాయికి కరెక్ట్ ప్రపోజ్ చేయలేవు కదా, చెప్పలేవు కదా ఎన్ని రోజులు అయితే. అదే అన్న, కానీ కామెంట్స్ అవన్నీ అందరూ అట్లా ప్రేమ చూపించేసరికి సడన్గా ఫీల్ అయిపోతున్నా అన్న బాగా. బాధపడవద్దు, మా లైఫ్లోకి అమ్మాయి వచ్చినా రాకపోయినా బాధపడవద్దు. రెండోది మనం హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ థింగ్ నీ బాధ ఫస్ట్ అమ్మకి తెలియాలి ఫస్ట్ థింగ్, రైట్? రెండో చేసినది చేసి లాస్ట్ ప్రాంక్ అని చెప్పినావు. ఆమెగా నేను కోపంతో ఆమె ఇంకా ప్రాంక్ చేసింది, రైట్? సో అన్నీ పక్కన పెట్టి సీరియస్గా అమ్మాయికి వాళ్ళు పిలిచిన కదా, సీరియస్గా చెప్పు నీలో ఉన్న బాధ ఏంటి, అసలు ఏం ఫీల్ అవుతున్నావు, కంప్లీట్గా హ్యాపీగా పీస్ఫుల్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు బాధపడుతూ నేను చూడలేకపోతున్నావు, నా తమ్మునివి, రైట్? బయట ఎవరనుకో ఏదో ప్రాబ్లం ఉంటే నేను ముందడుగు వేస్తాను, అలాంటి నీ వరకు వస్తే ఇంకా చదువుకోను. అర్థమైందా? సో నీట్గా ఫస్ట్ అమ్మాయితో మాట్లాడు, కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయి, కూర్చోబెట్టు, నీట్ మంచిగా చెప్పు. అలాగా నేను మంచిగా చూసుకుంటా, నిజంగా పెళ్లి చేసుకోనుకుంటున్నాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పిన తర్వాత అప్పుడు తను ఏమంటావు చూడు, ఓకేనా? ఓకే, ఇదేం బాధపడవు. పొద్దున్న చూస్తున్నావు, తిన్నా అసలు ఏమైనా? ఏ పిచ్చోడ నువ్వు, తినకుండా అవన్నీ పిచ్చి పిచ్చి శాతం చేయకు, సరేనా? మా నైన్ వచ్చింది మాట్లాడుతావు. సో అయితే నైన్ వచ్చింది, వంశీ లోపలే ఉండు, నాకు ఏ సంబంధం ఉంటే వాళ్ళకి ఇద్దరు వదిలేస్తా, వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం, ఏం చేస్తాం లేదు. హ్యాపీ, ఇంత హ్యాపీగా ఉన్నా కదా లోపల కూర్చోడా, కూర్చో చెప్తా. ఎప్పుడు ఏదో ఒకటి తిన్నావా? హాయ్ వాయిస్ ఏంది మళ్ళీ నాకు అసలు ఇద్దరి మధ్య ఫస్ట్ అయితే నేను ఎందుకు ఎంటర్ అవుతున్నా నాకు అర్థమవుతలేదు. మంచి మంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఎంటర్ అవుతాను కూడా ప్రతిసారి, కానీ మీ విషయం ప్రతిసారి నేను రావాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది మళ్ళీ? వంశీ సోను ఇంకో నీ ఇష్టం, వాడు నీతో ఓపెన్గా మాట్లాడుకుంటున్నా, నీ ఇష్టం, నీకు నచ్చింది చెప్పు, అది నాకు సంబంధమే లేదు. నీకేమనిపిస్తే జెన్యున్ అదే చెప్పు. వంశీ తీసుకెళ్ళి ఏడుస్తుంది. ఎవరు ఏడుస్తున్నారు? వంశీ దేనికి? నవ్వుడు కదా ఎందుకు ఏడుస్తాడు? కళ్ళ నిరూపు కరగదే నా బాధ
తెలవదే చెప్తుంటే రారా. అప్పటి నుంచి అట్లనే ఏడుస్తున్నావు. పర్లేదా? చిరాకు లేపుతున్నావు, కొట్టకపోతే ఏంటన్నా ఇట్లా ఏడుస్తుంటే? ఓ నిజంగానే ఏడుస్తుండు. నిజంగా వాడు 2 days నుంచి నాయనతారా, నీకు పొద్దున్న బాగా అవుతుందా నాయనతారా? అరే నాకు బాయ్స్ ఏడిస్తే నవ్వొస్తుందా? నవ్వరాదు, పాపం అనిపిస్తుంది. ఎందుకు మరి ఎందుకు ఏడుస్తుంది? ఏడుస్తున్నావు? అడగకుండా ఎందుకు నవ్వుతున్నావు మరి నువ్వు? నా గురించి ఏంటండి, నేను లొల్లిపడ్డాను అన్న. అడుగు మరి. రోజు మంచిగా మాట్లాడుకుంటారు, ఫోన్లో మంచిగా మాట్లాడుకుంటారు. లే మేము మాట్లాడుకో మరి ఫస్ట్ కూడా ఎందుకన్నా మాట్లాడుకుంటున్నా అంటే జస్ట్ చెప్పురా, ఏందన్నా నీ ప్రాబ్లం? నచ్చింది చెప్పు. నేను ఫస్ట్ వాడు చెప్పేది నువ్వు ఆన్సర్ నీ ఇష్టం, నేను ఎవ్వరిని ఫోర్స్ చేయను. ఇది మీ పర్సనల్ మ్యాటర్. నా తమ్ముడు ఎంతైనా, నేను నీకు ఎంత ఫ్రెండ్ అయినా సరే, కానీ ఇది పర్సనల్ మ్యాటర్, మీ ఇద్దరి మధ్యలో ఉండాలి. నేనేం మాట్లాడుకోరు. మాట్లాడు వంశీ. ఏం చెప్పాలి, నేను చెప్పా కదా ఆల్రెడీ. ఏమని చెప్పాలి? రెండో ప్రాంక్ అని చెప్పినావు కదా, అప్పుడే తెలియదు కదా నేను చెప్తున్నావు. లాస్ట్ టైం చెప్పా కదా అన్న, మంచిగా కూర్చో, కంఫర్ట్గా. థర్డ్ ఇయర్లో చెప్పా కదా అన్న. ఓహో, లాస్ట్ చెప్పాడు కదా, అప్పుడే పిల్ల తిట్టిపోయింది. నేను అది లైట్ తీసుకున్నా. ఆ రోజు అన్నాడు, అయిపోయింది. మళ్ళీ 2 days నేను రాలే, లైట్ తీసుకున్నాను నార్మల్. ఇంత సీరియస్ అయినావు కదా నేను ఆ రోజు దాని గురించి. ఇంకేం అంటారు అసలు, అంటే నేనంటే ఇష్టం లేదా, అసలు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి నా వల్ల? నువ్వు చెప్పు, నేను చెప్తా తర్వాత. చెప్పా కదా నేను నువ్వంటే ఇష్టమని. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రే ఇష్టం రాజా, ఫ్రెండ్గా ఇష్టమా, లవ్ ఇష్టమా, కరెక్ట్గా చెప్పు. ఇది అవ్వనే ఫైనల్, ఇది చెప్తాను. లాస్ట్, నీకు అయిపోవాలి దీంతో ఏందనేది. నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అంటారా నీ వల్ల. చెప్పు నేను ఇందాక రెండు ఏమంటుంది తెలుసా? నాకు ఏం అర్థమైతే అసలు నాకు అసలు ఉండబోద్దు అయితే నాకు చచ్చిపోయేంత ఫీలింగ్ వస్తుందని అంటుండు. అంతా నువ్వేం మాట్లాడని చెప్పు, నువ్వు ఫీలింగ్స్ చెప్పించిన ఫ్రెండ్లీగా చెప్పింది నాకు, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం, నార్మల్ ఫోన్లో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు చెప్పినాక ఫ్రెండ్స్గా ఉంటామని చెప్పేసి, సో ఫ్రెండ్స్గా ఉండమని చెప్పింది. ఇది ఈయనేమన్నాడు అసలు నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేస్తాను, ఇప్పుడు ఆ పిల్ల మీద ఎక్కువ లవ్ అసలు నా జీవితంలో అసలు లవ్ లేదు, లవ్ లేదని మాట్లాడినాడు. ఇప్పుడేమో లవ్ ఇవ్వంటున్నాడు. సడన్గా ఏమన్నా అసలు అంటే తను అంత క్లోజ్ అయిపోయేసరికి అసలు నా వల్ల కావట్లేదన్న అసలు. ఎందుకు ఏడుస్తున్నాడు? నేను క్లోజ్ ఏం అవ్వలేదు వంశీ, మాట్లాడకపోతే బాగోదు అని. ఇంకా మళ్ళీ ఒక మాట ఇచ్చిన, ఓకే ఫ్రెండ్స్ లెక్క అని చెప్పేసి, ఆ తర్వాత నార్మల్గా మాట్లాడినా. నాకు అట్లే ఉండే అంత కానీ అందరు అంటుంటే ఇంకా సడన్ గా అట్లా అనిపించేసింది, అందుకే ప్రపోజ్ చేశా. నువ్వేమో లైఫ్ లో ఫస్ట్ లవ్ ఇది. ఏం లేదు నేను తర్వాత ఆయన ఏడుస్తుండు. ఏడుస్తుండు మరి నీ వల్లే, నీ కోసం ఏడుస్తుండు. ప్రేమ 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 ప్రేమ. నువ్వు ఏడవకు, అంటే బాయ్స్ ఏడిస్తే గలీజ్గా ఉంటుంది. లైఫ్లో 2 సార్లు ఏడుస్తారు. ఒకటి వాళ్ళ మమ్మీకి ఏదన్నా అయితే, సెకండ్ టైం తన పర్సనల్ లైఫ్లో ఒక అమ్మాయి గురించి. అంతకుమించి ఇప్పుడు నేనేం యాక్సెప్ట్ చేయలే, నాకు అట్లాంటివి లేవు. నువ్వు ఇప్పుడు ఏడవాల్సిన అవసరం లేదు వంశీ. వాళ్ళని పర్సనల్ తీసుకుంటున్నా ఎంత మరి. ఆయన వన్ సైడ్ లవ్ ఇంత కలిసి చేసినట్టు ఆలోచించుకున్నాను. వన్ సైడ్ ఫీలింగ్ నాకు ఉంది ఇంకా. మరి ఇడికి వచ్చినాక నాకు చెప్పాను, అంతకన్నా ముందు తెలియదు కదా. ఈ 3 daysలో లవ్ అని చెప్పేసి అంటే నేను ఎట్లా నమ్మాలి చెప్పు? నేను ఎట్లా నమ్మాలి? 3 daysకి ఒక 3-4 వీడియోస్ చేస్తే అయిపోయింది. లవ్ అనేది ఫుల్ పెట్టేసుకున్నావు, ఏడుస్తున్నావు, ఓ గిలగిల కొట్టేసుకుంటున్నావు. నేను ఎట్లా నమ్మాలి? ఏడుస్తుండే ఏం చేయాలి నేను తర్వాత? నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పు? నేను ఇంతవరకు ఎవరి కోసం ఏడవాలి నేను తర్వాత? నీ కోసమే ఏడుస్తున్నా ఫస్ట్ టైం. చెప్పు, ఏం చేద్దాం? వద్దు వంశీ, నేను సీరియస్గానే చెప్పిన. ఫస్ట్ అప్పుడే అదే చెప్పిన. ఫస్ట్ క్రష్ అని చెప్పేసి ఫ్లోటింగ్ చేస్తుంటే వద్దనే చెప్పిన. ఓకే అది క్యాజువల్ అని. చిన్న పొలం కాదు నువ్వు. ఇంకేం చెప్పాలన్నా దానికి? అసలు నేను ఏడవలేదన్నా, నీకు తెలియదు అన్నా. నేను అసలు ఎప్పుడు ఎవరి కోసం ఏడవలేదన్నా, అమ్మాయిల కోసం అస్సలు పెట్టుకోనన్నా. తన కోసం ఇంత ఏడుస్తుంటే కూడా అసలు అర్థం కావట్లేదు. కాదు ఇది ప్రాంక్ కాదు, నేను తర సీరియస్గా చెప్తున్నా. అసలు నువ్వంటే చాలా ఇష్టం నేను తర. ఎట్లా చెప్పాలి నేను తర నీకు? ఏంది బ్రో ప్రాంక్ అనుకుంటున్నామో బ్రో, మళ్ళీ అర్థమే కావట్లేదు. ఏం కాదు, నేను సీరియస్ చెప్తున్నాడు. ఇంకెండు పాయింట్ వచ్చేసింది. ఏదో ఏదో ఒకటి చెప్పేసి ఇంకా నేను వచ్చింది. లేదు నువ్వు అని చెప్పలేను, కాదని చెప్పి నీ ఫోర్స్ చేయలేను. లేదు వంశీ, నార్మల్గా ఫ్రెండ్స్ లెక్క ఉందాం. నేను మళ్ళీ డైలీ మాట్లాడతా.
సేమ్ చాటింగ్ కూడా చేస్తా కావాలంటే, నువ్వేం అట్లా ఫీలింగ్స్ పెంచుకోకు. వస్తాయి కదా నా ఇంత నీకున్న లైఫ్ నాకు ఉంటే నేను ఓకే అని చెప్పేసి స్టెప్ వేస్తుండే, కానీ ప్రెసెంట్ నా లైఫ్లోకి నా లైఫ్ నువ్వు అందరిని అంత ఇచ్చేసి కేరింగ్ చేసి బాగా చూసుకుంటావు కాబట్టి నేను ఇంకా సరే మన లైఫ్లో ఈ అమ్మాయి కాకపోయినా ఇంత బాగా చూసుకున్న అమ్మాయి వచ్చింది అనే ఫీలింగ్ ఉంటుంది కదా నేను అందుకనే ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నాను అన్న వాళ్ళ ముందు. లేకపోతే అసలు ఫస్ట్ టైం తెలుసా మా ఇంట్లో షాక్, అసలు ఏం అవుతుంది వీడంతా ఇట్లా చేస్తున్నాను. అసలు మా అమ్మ ఫోన్ చేసి ఏడ్చింది, బాధపడింది నేను తర నువ్వు మొన్న అంత సీరియస్గా చెప్పేసరికి. అంత సీరియస్ చెప్పిన అమ్మ ఫోన్ చేసింది, ఏంద్రా ఆ పిల్లని మేమే ఒక మాట ఇప్పటిదాకా ఒక మాట లేదు, ఆ పిల్లని నేను ముఖం మీద వెళ్ళిపోతుంది అంత. అసలు మీ ఇంట్లో వాళ్ళు తిడుతున్నారంటే నా గురించి చెప్పాల్సింది, అంటే అమ్మాయికి ఇష్టం లేదు అందుకే తిట్టుంది. చెప్పాను ఆయన తర, కానీ మంచిదైతే చేసుకోవచ్చు కదా అన్న అని కూడా చెప్పారు కదా అంటారా. నేను మంచిదాన్ని ఎవరు చెప్పారు వంశీ? నేనే చెప్తున్నా నేను మంచిదాన్ని కాదు. నేను సీరియస్ గానే చెప్తున్నా. ఏంది నేను మంచిగా ఏడుస్తుంది కోసం ఒక అబ్బాయి ఏడుస్తుంటే మంచిదాన్ని కదా చిన్న చిన్న వేషాలు వేస్తావేంది? ఏంది ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా? ఏంది యాక్సెప్ట్ చెప్పు, అసలు ప్రాబ్లం చెప్పు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేను. అండ్ ఇదంతా లేదు. ఎందుకు ప్రాబ్లమ్స్ ఏదో నాకు చెప్తే నేను కూడా కలిసి సాల్వ్ చేసుకుందాం కదా నేను తర. చూడండి ప్రాబ్లమ్స్ చూడండి, ప్రాబ్లమ్స్ వింటారు నీ లైఫ్తో పాటు కూడా. ఇప్పుడు ఎట్లా నీ ఛానల్లో నేను అట్లీస్ట్ అంటే మీ అంత కాకపోయినా నీ ఛానల్లో నేను ఇప్పుడు నీతో ఉండి నీతో పాటు సపోర్ట్ ఇస్తున్నప్పుడు లైఫ్లో కూడా ఇస్తా కదా నేను తర. నీకు లవ్ మీద నమ్మకం ఉందా? నాకు ఇన్ని రోజులు లేదు నేను తర, ఇప్పుడు వచ్చిందనే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. లేదు, నీకు ఇన్ని రోజులు లేకుండా నాకు ఇప్పుడు లేదు. 0.001% కూడా లేదు నాది దాని మీద నమ్మకం. 0.01% అన్న ట్రై చేయను ఆయన తర. లేదు, 0.0000% కూడా లేదు. ఏం చెప్పాలంటారా నీకు? ఫుడ్ కూడా తినట్లేదు. ఏం కాదు వంశీ, ఫస్ట్ లవ్ అని చెప్పేసి అంటావు అంటే చెప్పింది కదా ఫస్ట్ లవ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. సరేనా, అసలు ఇదంతా వద్దు, ఈ లవ్ సరే నువ్వు చెప్పినట్టే లవ్ అన్నీ వద్దు, మ్యారేజ్ చేసుకుందాం. నేను మాట్లాడతాను ఇంట్లో. ఎందుకు ఏడుస్తున్నావు? టీచర్ తడిచిపోతున్నావు. అర్థం కావట్లేదన్నా తనకి ఎన్ని చెప్పినా, ఇప్పుడు పెళ్లి చేసుకుందామన్నా కూడా సైలెంట్గా ఉంటుంది చూడన్నా. నాకు అదే అర్థం కావట్లేదన్నా ఏం చెప్పాలని. నేనే చెప్తున్నా కదన్నా మాట్లాడతాను ఇంట్లో, తను బాగా చూసుకుంటుందనే కదన్నా, వాళ్ళ ఫ్యామిలీని అందరిని బాగా చూసుకొని ఇంట్లో వాళ్ళ నాన్నకు సపోర్ట్ ఇస్తుందనే కదన్నా. నేను నీకు అంత టైం నచ్చింది అమ్మాయికి, ఎందుకు ఎంత గిట్ అయిపోయావు? ఏమో అన్నా, అంటే అసలు ఏ అమ్మాయి లేకదా అట్లా ఉన్నావా, లేకపోతే ఫస్ట్ టైం లైఫ్లో ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి అట్లా అట్రాక్ట్ అయిపోతున్నావా? అసలు లవ్ అట్రాక్షన్ ఇద్దరి మధ్య ఉన్నది? అట్రాక్షన్ అన్నా, నాకు తెలిసి అట్రాక్షన్ అనిపిస్తుంది. అట్లా చేస్తున్నా ఏడుస్తుండే ఫస్ట్ లవ్. మరి అట్లా ఉంటుంది, ఈ లైఫ్ లో లేదా, నా లైఫ్ లో లేదా, ఓన్ లైఫ్ లో లేదు. అదే అంటారా, ఎందుకు ఏడుస్తున్నాడు అర్థమైంది రాబో. రైట్, ఎంతో మంది లవ్ స్టోరీ ఇంటర్వ్యూలు తీసుకున్నాను తెలుసా? ఎన్ని స్టోరీస్ ఉండొచ్చు లవ్ స్టోరీ నిండొచ్చు అన్నా, కానీ నాలా చూడలే కదన్నా నువ్వు ఎప్పుడు, అసలు ఫస్ట్ టైం కదన్నా ఇది. నీ తమ్ముడికి నీ ఇంట్లో జరుగుతుంది. ఎవరికో ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి ఈరోజు నీకేమైతే ఏం చేయలేకపోతున్నావు తెలుసా? ఎండల నుండి ఎగసి పడే సూర్యుడులాగొస్తా. వాడు లవ్ కాదు, రేపు నీకు పెళ్లి ప్రపోజల్ చేస్తున్నావు, క్లారిటీగా చెప్పు, ఫ్యూచర్ మంచిగా చూసుకుంటానని చెప్తున్నా నీకు. ఇప్పుడు తెలుసా నువ్వు ఫ్యూచర్ చూసుకోమని చెప్పి వదిలేసినావు, వాడు నిన్న సరుకుంటాడు. వాడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తుండు, ఇంకేం కావాలి నీకు? వంశీ నేనేం చెప్పలేను వంశీ. రే అన్నా చెప్పేనా శ్రీప్రభ, నీకు అన్నీ తెలుసు, నా లైఫ్ ఏందో తెలుసు, నేను ఎవరిని ఏం చేసుకుంటున్నానో తెలుసు, ఎన్ని పడ్డానో తెలుసు. మీరందరూ ఎవరు లేనప్పుడు నేను వంశీతో కూర్చొని మాట్లాడతాను. నువ్వు చెప్తే కూడా ఆయన వింటలేడు కదా. ఎంతో మందిని ఏమని చేసేటాను, కానీ ఫస్ట్ టైం లవ్ చేసేవాళ్ళని అసలు ఏమనలేను తెలుసా? ఒక లైఫ్లో ఫస్ట్ లవ్ అంటే ఆ అమ్మాయిని ఇప్పటికీ మర్చిపోం. ఎంతమందికి ఎవరైనా సరే ఎవరైనా సరే మన జీవితం ఎంతమంది అమ్మాయి వచ్చినా పెళ్ళైనా ఫస్ట్ టైం మర్చిపోలేము. నేను వంశీతో మాట్లాడతాను చెప్తున్నాను.
అంతరం ఏం మాట్లాడే వంతు అంత డీట్ అయిపోయింది వాడు. నేనేం మాట్లాడలేదు శ్రీప్రభ. ఏమో నేను నచ్చింది చేసుకుంటా మాటతో మాట్లాడుకుంటున్నావు.